ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి మీరందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నానండి. ఇక్కడ ఎంతమందికి బైబిల్లో అదోనీ బెజెక్ అనే వ్యక్తి గురించి తెలుసు? అదోనీ బెజెక్, దేవుడికి స్తోత్రం. నాకు తెలియదండి, కానీ నేను ఒక ఫీల్ అయ్యాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం మంగళవారం బైబిల్ స్టడీ చేస్తున్నాం కదండి. నేను జడ్జెస్ అంటే న్యాయాధిపతులు జరుగుతున్నప్పుడు నేను రాలేదన్నమాట. సో మన లోకేష్ బ్రదర్ ఉన్నారు కదండి, అతను మన వాయిస్ మెసేజ్లన్నీ మన లెసన్స్ పెడుతుంటారు. సో నీట్గా బైబిల్ పెట్టుకున్నాను, ముందుకి తీసి జడ్జెస్ బుక్ పెట్టుకున్నానండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఐ వాజ్ అబౌట్ టు లిజన్. కన్ను డైరెక్ట్గా జడ్జెస్ 1st చాప్టర్ 5th వర్స్లో అదోనీ బెజెక్ ఇన్ బెజెక్, అదోనీ బెజెక్ ఇన్ బెజెక్, ఈ 3 పదాలు చాలా ఎలా చేసిందంటే ఆలోచింపచేసిందనమాట. అదోనీ బెజెక్ ఇన్ బెజెక్. అదే తెలుగులో ఏముందండి, వారు బెజుకులో అదోనీ బెజెక్ను. ఓకేనా? ఓకే, అంటే బెజెక్ అనేది ఏంటి మనకు అర్థమైంది, ఒక ఊరు పేరు. ఒక ఊరు పేరు అదోనీ బెజెక్ అనే ఒక రాజు పెట్టుకున్నాడు. అంటే దీంట్లో ఏమర్థమవుతుంది మనకి, ఆ రాజుకి అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు అన్నది అర్థమైంది నాకు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అతను ఒక విధమైన గర్విష్ఠుడిగా అర్థమైంది నాకు. ఎందుకంటే రాజుగా ఉండొచ్చు కానీ ఆ ఊరికే నా పేరు పెట్టుకున్న రాజు. మన జీవితంలో మనం చాలామంది మనము ఫీల్ అయిపోతుంటాము, మనము దీంట్లో రాజు, ఆస్తిలో నేను రాజుని, లేదా నా ప్రొఫెషనల్గా నేను రాజుని, నా డ్యూటీలో నేను రాజుని. అంటే మనము అదోనీ అంటేనే ప్రభు, బెజెక్ అంటే లైటనింగ్, అంటే అతను నేనే అన్న విధముగా జీవిస్తున్న రాజు. ఈ రాజు ఎంత సాడిస్ట్ అంటే మీకు ఒక వీడియో చూపిస్తాను, మా బ్రదర్ పెడతారు చూడండి. అసలు నాకు అర్థమైనది మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు ఒకసారి చూడండి. అక్కడ ఏమర్థమవుతుంది చూడండి. రక్షిస్తున్నట్టు ఉన్నాడు పైన కూర్చున్న వ్యక్తి, పైన ఉన్న వ్యక్తి. కింద ఉన్న వ్యక్తి పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్తో అతని దగ్గరికి వస్తున్నాడు కదండి. అప్పుడు అతను చెప్తుంటాడు, రారా రోనిగా, నా చెయ్యిస్తున్నాను, రారా రోనిగా అంటున్నాను, కానీ నేను నా ఇంటెన్షన్స్ కూడా చెయ్యిచ్చే ఇంటెన్షన్సే నాకు లేవు కదండి. అలాగే కిందుండే వ్యక్తి ఒక ఎక్స్పెక్టేషన్స్తో రీచ్ అవుతున్నాడు. జీవితంలో మనం అందరం అండి ఇలాగే మోసపోతుంటాము. మన జీవితము ఆ పైనుండే జీవితం, వ్యక్తి జీవితం లాగా ఉందండి. దీనికే మనం ఏం విత్తుతామో అది కోస్తాము. ఆ ఎగ్జాంపులే ఈ అదోనీ బెజెక్. ఓకేనా? సో మనం 7th వర్స్కి వెళ్ళిపోదామండి. 1st చాప్టర్ 7th వర్స్. అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతులు బ్రొట్టన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. అంతే సిస్టర్, ఎంతమంది అండి? 70 మంది రాజులు. వాళ్ళకి ఏమై ఉంది, వాళ్ళ కాలు చేతులు బొట్టన వేలు కోయబడిన రాజులు. అంటే ఇతను వాళ్ళని జయించాడు. మన ప్రభాకర్ బ్రదర్ ఒక మెసేజ్ చెప్పాడు, హీజ్ ఎ షూటర్. కుడి చేయి పోయింది. కొన్ని సంవత్సరాలుగా కష్టపడి హీ వన్ ద ఒలింపిక్ బై యూజింగ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా? అదొక గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఒక పట్టుదల ఆ వ్యక్తిలో వచ్చింది కాబట్టి విడవకుండా కష్టపడ్డాడు. హీ అచీవ్డ్ ద టాస్క్. సో ఈ అదోనీ బెజెక్ ఎంత తెలివైన రాజు అంటే ఇట్లాగా
ఈ ప్రజలు నేను జయించిన వీళ్ళు ఎప్పటికైనా నన్ను చంపేస్తారు అన్నాక స్వార్థంతో లేదా ఒక భయంతో కావచ్చు వీళ్ళందరినీ ఏం చేశాడండి, కాలు చేతులకి బటన్ వేలు తీసేశాడండి. ఎంత శాడిస్టో చూడండి. ఏ వ్యక్తి అలాగా యాక్చువల్గా ఒక వార్కున్న ఎథిక్స్ ఏంటంటే మనం చంపేయచ్చు లేదా తీసుకొచ్చి ప్రిజన్లో పెట్టచ్చు, కానీ వాళ్ళని ఏం చేస్తున్నాడు అతను, కాలు చేతులు బటన్ వేలు తీసేశాడు. ఇప్పుడు ఈ 4 వేలతో నేను ఏదన్నా ఫర్మ్గా పట్టుకోగలుగుతానండి, ఇది స్లైట్ వెయిట్ కాబట్టి పట్టుకోగలుగుతున్నాను. ఈ 4 వేలలో భోజనం చేయగలుగుతానా అండి? చేయలేను. కానీ అదే కాలు బటన్ వేలు లేదనుకోండి, ఒక రాజు, ఒక మంచి రాజు అంటేనే హీస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆ 2 కాలు బటన్ వేలు తీసేస్తే నడవగలుగుతామా అండి? నడవలేక ఏమైపోతాం, కింద పడిపోతాం, దోగాడుతాం, అంటే చేతుల సపోర్ట్స్తో. అలా అంత శాడిస్ట్ మెంటాలిటీతో 70 మంది రాజుల్ని తన భోజనపు బల్ల కింద పెట్టుకున్నాడండి. ఎంత శాడిజమో చూడండి. అసలుకి ఒక లిమిట్ లేదు, ఈ శాడిజంకి ఒక లిమిట్ లేదు అనిపించిందండి. ఇంకొకటిది, ఏ రాజు కూడా అలా చేశాడు అని ఒక రాజుకున్న క్యారెక్టర్స్ ఏంటంటే దే షుడ్ బి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఒక డిఫార్మిటీ వచ్చిందా లేదా, ఒక లోపం దేవుడు అంటే ఈ రాజు అతనికి అందరికి ఇచ్చాడా లేదా, దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ జీవితంలో వాళ్ళు రోజు కృంగిపోయే మనస్తత్వాన్ని తీసుకొస్తున్నాడు ఈ అదోని బెజెక్. కానీ అక్కడ చూడడానికి ఏముందంటే అతను బల్ల కింద ముక్కలు వేస్తున్నాడు, అంటే ఇస్తున్నాడు, కానీ వాళ్ళు తినలేరు. నాకు తెలిసి కొన్నిసార్లు వాళ్ళ ఆకలికి కింద పడిన దాన్ని కుక్క నాకినట్టు నోటితో తీసుకొని ఉంటారు. అంత భయంకరమైన శాడిస్ట్ ఈ అదోని బెజెక్ కదండి. ఎంత భయం వేస్తుందో చూడండి మనకి. మన జీవితంలో మనము అలా ఉన్నామా? ఏ విషయంలో అంటే మనం ఏదో చంపేసి చేసేది కాదు, ఏదో విషయంలో మనకి తెలియకుండానే మన కొన్ని విషయాల్లో మనం శాడిజం చూపిస్తుంటామండి. ఆలోచించుకుందాం. అలాగే ఇంకొకటి, ఫస్ట్ అసలుకి ఈ అదోని బెజెక్ ఇప్పుడు ఏమవుతున్నాడో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం సిస్టర్. ఫస్ట్ వర్స్ చదవండి. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోని ఎవరిని ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. హల్లెలూయా. ఫస్ట్ వర్స్లో ఏమవుతుందండి, ఇప్పుడు యెహోషువ గారు ఇజ్రాయలైట్స్కి ఇన్ఛార్జ్, అతను చనిపోయారు. ప్రజలందరూ అంటే ఇజ్రాయలైట్స్ ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? 12 గోత్రాలు అలాగే మోకాలుని దేవుణ్ణి అడుగుచున్నారు. మనలో ఇప్పుడు ఈ కనానైట్స్ కింగే ఈ అదోని బెజెక్, ఇతనితో మనం ఫైట్ చేయాలా. సో ఫైట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ దేవుణ్ణి అడుగుతున్నారు. ఈ కనానైట్స్ ఈ కానాయిల్ని ఫైట్ చేయాలంటే మనలో ఎవరు వెళ్ళాలి, ఎందుకు ఎవరు వెళ్ళాలని భయపడుతున్నారు? అలాంటి శాడిస్ట్ రాజు అతను. బెజెక్ అనేది మ్యాప్లో చూశానండి నేను, చాలా చిన్న ప్రాంతం. కానానైట్స్ అంటే మన ఇజ్రాయెల్ది పెద్దది, కానీ కూడా వాళ్ళందరూ భయపడ్డారంట. అప్పుడు భయపడి, కానీ దేవుడు చెప్పాడు వెళ్ళాలి, కానీ ఈ 12 గోత్రాల్లో ఎవరు వెళ్ళాలి అని దేవుణ్ణి ఏమడిగారు? ప్రార్థించారు. ప్రార్థించగా 2వ చదవండి. యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, హల్లెలూయా. పోవాలనని సెలవిచ్చారు. ఎవరికి ఇచ్చారండి? యూదా వంశతులకి ఇచ్చున్నారు. సో యూదా వంశులు డైరెక్ట్గా కత్తి తీసుకొని వెళ్ళిపోయారా? వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదంటే దే ఫెల్ట్ దే ఆర్ నాట్ అంటే సరిపోము, మేము మాకు శక్తి లేదు అనొక భయం వచ్చింది. సహజమే కదండి, భయపడటంలో తప్పు లేదు, కానీ గెలవాలి అనొక ఆశ మాత్రం వాళ్ళలో ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారో చూడండి. ఇంకొకటి 3వది, అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమోనీయులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు
మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. హల్లెలూయా. సో ఈ యూదా ప్రజలు, షిమియోను ప్రజలు అన్న తమ్ముళ్ళు కదండి. సో దే టుక్ సపోర్ట్. ఒక అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నని ఒక ప్రామిస్ చేసుకొని, నీకు కష్టమైతే నేను వస్తాను, నాకు కష్టమైతే మీరు రండి అని ఒక ప్రామిస్ చేసుకొని వీళ్ళిద్దరు ఏమవుతున్నారండి, కనానైట్స్ మీదకి యుద్ధానికి పోతున్నారు. ఓకే. సో విత్ ఏమి నమ్మకంతో పోతున్నారు, దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం, ప్లస్ ఎక్స్ట్రా సపోర్ట్, నాకు మా తమ్ముడో, మా అన్నో, మా సహోదరుడు ఉన్నాడు అని ఒక ధైర్యంతో దే ఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు పోతున్నారంటే ఏమవుతుందండి, మనకి అబ్జల్యూట్గా మనకేమొస్తుంది, జయం వస్తుంది. సో అలాంటి కాన్ఫిడెంట్గా వాళ్ళు పోతున్నారండి. 4th verse చదవండి సిస్టర్. కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించిన కనుక వారు బెజేకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. ఎంతమంది ప్రజలను హతము చేశారండి? 10,000 మందిని. అంటే దే హ్యావ్ కాంకర్డ్ ఇట్. సో బెజెక్ని వాళ్ళు ఇప్పుడు పట్టేసుకున్నారు. పట్టుకోవటం అంటే అల్లటప్పగా బెజెక్ దొరకలేదండి. ఏమయ్యాడో కూడా చూడండి నెక్స్ట్ వర్స్. వారు బెజేకులు అదోని బెజేకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీలను హతము చేసిరి. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొట్టన వేర్లను కోసివేసిరి. హల్లెలూయా. ఎలా పట్టుకున్నారండి? తరిమి పట్టుకున్నారండి. వాడు కూడా ఏం సహజంగా నార్మల్గా దొరకలేదు. ఆ రాజు ఎట్లాగో ఓడిపోతున్నాను, కనీసం నా ప్రాణాన్ని కాపాడుకుంటామని పరిగెత్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారండి, వదల్లా, తరిమి పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారండి, అతను ఏం చేసేవాడండి, అదే బటన్ వేలు కాళ్ళకి చేతులకి తీసేశాడు కనుక ఇప్పుడు అదే బటన్ వేలు ఇతనికి కూడా తీసేశారండి. అంటే ఏది విత్తాడో అదే కోసాడు. ఎంత దేవుడు చెప్తున్నాడో చూడండి మనకి. ఇంత పరిస్థితిలో కూడా నాకు ఇతనిలో ఒక నచ్చిన క్వాలిటీ ఏంటంటే, లాస్ట్లో అతను కనీసం అతను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. చూడండి నెక్స్ట్ చూడండి. 7లో లాస్ట్ సిస్టర్. వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ అంతకు ముందు 7th verse ఫుల్గా చదవండి సిస్టర్. 7th verse. అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళు చేతులు బొట్టన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చనెను. హల్లెలూయా. ఏమిచ్చాడండి? నేను చేసిందే కదండి. మన జీవితంలో మనం తెలియకుండానే మనం ఏదేదో చేస్తున్నామండి, ఏదేదో విత్తుతున్నామండి. ఆ విత్తింది తప్పకుండా మనం కోస్తామండి. అవునా కదా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఎంతమంది మనకి లైవ్ టెస్టిమోనీస్ మనం చూస్తున్నామండి. ఫస్ట్ ఆదాము అవ్వ తీసుకుంటే ఏం చేసామండి మనము? ఆదాము అవ్వ దేవుడితో, అసలు దేవుడు అనేవాళ్ళు, దేవుడు అనే పదం అక్కడ లేదు అప్పుడు. దే వర్ లైక్ ఫ్రెండ్స్, ఆడుతూ పాడుతూ ఉన్నారు. దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, ఆ పండు తినద్దండి అన్నాడు. ఒకే ఒక పని. కానీ మనం ఏం చేసామండి? డిసొబీడియన్స్. ఆ ఒక్క పండు తినటం వల్ల ఈ రోజుటి దాకా మనము సఫరింగ్స్. దాంట్లో ఏదన్నా తృప్తి ఉందా? ఏ తృప్తి లేదు. కానీ మనం ఏం చేస్తాము? దేవుడు చెయ్యొద్దన్న పనే చేస్తాము. ఆ రోజు ఆదాము అవ్వ ఆ విషయంలో టెంప్ట్ అవ్వకుండా ఒబీడియంట్గా ఉనుంటే అసలుకి ఇంత ఉండుంటుందా? లేదు. అలాగే మనం చూసుకుంటే అబ్రహాం గారు ఎంత గొప్ప వ్యక్తి అండి. దేవుడు ఏం చెప్పాడు? లేచి వెళ్ళిపోమన్నాడు. మంచి లైఫ్, అద్భుతమైన లైఫ్, ఏ లోటు లేని జీవితం. కానీ దేవుడు చెప్పాడు అని ఆ ఊరి నుంచి ఒక్కడుగు బయటికి వేసాడండి. ఒకే ఒక అడుగు. ఈరోజు మన పితృడు, నేషనల్ ఫాదర్, విశ్వాసులకు తండ్రి కదండి. అదే అబ్రహాము
హాగర్ విషయంలో చిన్న తప్పు చేశాడండి, కాంప్రమైజ్ అనే తప్పు. ఆ తప్పు ఈ రోజు దాకా ఏమవుతుందండి? యుద్ధాలు, అనవసరమైన యుద్ధాలు, ఊహించని యుద్ధాలు, అసలుకి సంబంధం లేని యుద్ధాలు. వాళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ముళ్ళే. ఒక్క చిన్న తప్పు, సరి చేసుకోలేని తప్పు ఈ రోజుటికి అబ్రహాము వల్లనే అని చెప్పుకునేలాగా ఉన్నింది. అవునా కదండి? రెండోది మోషే గారు ఎర్ర సముద్రం దాకా తీసుకెళ్ళాడు కదండి. ఇజ్రాయెలైట్స్ నమ్మారు, వెళ్తానే ఉన్నారు. అక్కడ ఎర్ర సముద్రం వచ్చేసింది, మనం ఏమి చేయలేమని కుంగిపోయి ఉంటే ఆ ఎర్ర సముద్రం చీలింది మనం ఈరోజు సాక్ష్యంగా చెప్పుకోగలుగుతామా? చెప్పుకోలేము. కానీ అదే మోషే చిన్న కోపము అనే ఒక విత్తనముతో ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళలేకపోయాడు. అంటే ప్రతి ఒక్కరము ప్రతిరోజు విత్తనం అనేది విత్తుతూనే ఉంటాము. అవునా కదా అండి? ప్రతి పూట మన జీవితంలో మనకు తెలియని సిట్యువేషన్స్లో మనకి తెలియకుండానే మనం ఒక్కొక్కటి విత్తుతూనే ఉంటాము. ఆ విత్తుతున్న నేల మన హృదయము ఎప్పటికీ ఎలా ఉండాలండి? రెడీ ఫర్ జనరేషన్. అంటే మన ఆ విత్తనము వెంటనే ఫలించేలాగా మన హృదయం రెడీగా ఉండాలి. అంత రెడీగా ఉండాలి అంటే ఎంత కష్టమో చెప్పండి. కష్టమా? ఈజీయా? చాలా కష్టం. రూతమ్మ గారిని ప్రతి అత్త కోడలికి ఎగ్జాంపుల్గా ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. ఆ రోజు ఆవిడ అత్తను వదిలిపోయే హక్కు ఉందా? ఉంది. కానీ తను వదలలేదు. అత్తే చెప్తుంది, నువ్వు పోమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా గురించి నువ్వేం బాధపడద్దు అని. బట్ ఆమె చూపించిన అత్త మీద ప్రేమ ఈ రోజుటికి ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలనుకుంటున్నారు? అత్త కోడలు రూతు నయోమి లాగా మనం జీవించాలా. అలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఇస్తున్నామా మన ఫ్యామిలీలో? ఓకేనా అండి? నోవా గారిని తీసుకోండి. అసలు నోవా గారికి ఉన్న చెప్పాలంటే విశ్వాసం, ఒబీడియన్స్, అసలుకి వర్షము అనేది వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు చెప్పాడు వర్షం వస్తుంది అని. ఎంత విశ్వాసం ఉంటే అది జరుగుద్దా జరగదా అని తెలియకుండా అంత పెద్ద ఓడని తయారు చేశాడో చూడండి. ఆ విశ్వాసం ఆ రోజు నోవా గారు చూపించకపోతే ఇప్పుడు ఆ ఫుల్ కొలాప్స్లో నోవా గారు విత్ ఫ్యామిలీ కూడా చనిపోయి ఉంటుంది. సో ఈరోజు నువ్వు నేను ఉండం. ఆ ప్రవేశం అనేది మనం అసలుకి చూడలేదు, వినలేదు. అలాంటి దాంట్లో కూడా విశ్వాసం చూపించాడు నోవా. యోబు గారు పక్కనున్న భార్య ఇరిటేట్ చేస్తుంది, ద్వేషించు, దూషించు, నీ దేవుడు మనకి ఏం చేశాడు, ఇంకెంత పోగొట్టుకుంటావు. అంత పెద్ద ప్రెషర్లో కూడా నోవా గారు వదిలాడా అండి దేవుణ్ణి? యోబు గారు వదిలారా అండి దేవుణ్ణి? మన జీవితంలో అలాంటి ప్రెషర్స్ ఎన్ని వస్తున్నాయో ఆలోచించండి. మనం ఎన్నిసార్లు దేవుణ్ణి ద్వేషిస్తున్నామో ఆలోచించండి. చిన్న విషయానికే ఏంది దేవా నువ్వు నాకెందుకు దేవా ఇస్తున్నావు, ఏంది దేవా నేనెందుకు దేవా ఇంత కష్టపడాలి, ఏంటో నేను మంచిదాని లాగా, ఏందో నేను ఒబీడియంట్ లాగా. ఐఎమ్ నాట్ ఎన్ ఒబీడియంట్ చైల్డ్ టు గాడ్. కానీ నేను దేవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్, నాకు మంచే చేయాలి దేవుడు. నేను విత్తే విత్తనము చెడ్డ విత్తనము, పనికిరాని విత్తనము, అది అసలుకి ఒక యూజ్లెస్ విత్తనం, ఎక్స్పైర్ అయిపోయిన విత్తనము. డీప్ ఫ్రీజర్లో పెట్టిన విత్తనం తీసుకెళ్ళి మంచిగా ల్యాండ్లో వేస్తే వస్తుందా అండి? అది అక్కడే చచ్చిపోయి ఉంటుంది. కానీ నువ్వు నేను నమ్మం, డీప్ ఫ్రీజర్లో పెట్టాం, సో ఇంకా బాగా రావాలని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పోతాం మనం. హల్లెలూయా. ఎంత అసహ్యంగా ఉందో చూడండి మన జీవితం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నామో దేర్ వి ఫాల్. అంతే. మనం దేవుణ్ణి ఎంత ప్రెషర్ వచ్చినా, నీ సిట్యువేషన్ ఏవైనా కానీ మనం దేవుణ్ణి ప్రెషర్ ఇచ్చాము అంటే అది తప్పు.
బికాస్ దేవుడికి తెలుసు ఈ ప్రెషర్ నీకు అవసరము. కుమ్మరి ఎంత పిసుకుతాడో అంత పిసకాలండి. పిసకపోతే ఆ షేప్ రాదు. నీ జీవితం మారాలి అంటే దేవుడు ఎంతో ప్రెషర్ ఇస్తాడు. నువ్వు ఆ ప్రెషర్లో ఎంజాయ్ చేయాల. ఆ ఎంజాయ్మెంట్లోనే నీకు సాక్ష్యము. ఆ ఎంజాయ్మెంట్లోనే నువ్వు కోస్తావు, మంచి విత్తనాలు కోస్తావు, ఉపయోగపడే విత్తనాలు కోస్తావు. నీ జీవితానికే ఒక మంచి ఉపయోగకరమైన లైఫ్ నువ్వు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తామండి. ఊరికే అందరినీ దేవుడిని మాత్రం మనం అడగకూడదండి. వై గాడ్, వై జీసస్, ఎందుకు ఎందుకు ఎందుకు. ఇది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో నేను చాలాసార్లు సాక్ష్యం చెప్పాను. నోటికొచ్చిన కూడు చాలాసార్లు పోయింది. వై జీసస్, ఎందుకు? దానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా జీవితంలో మనకి ఏది కూడా చేయడు. ఈరోజు నేను ఒక ప్రెషర్లో పోతున్నాను అంటే నేను విత్తిన విత్తనం మంచి విత్తనం కాదండి. అందుకనే ఈరోజు నేను ఈ ప్రెషర్లో పోతున్నాను. ఈరోజు నేను మంచి విత్తనాలు విత్తుతుంటాను, కానీ నా పాత విత్తనం ఉంది కదా, దానికి నేను కోత కోస్తున్నాను కదా, ఆ కోతే ఈ కోత. ప్రతి ఒక్కరికి అలాంటి సీడ్స్ మన జీవితంలో, మన గతంలో ఉంటాయండి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ప్రయత్నిస్తుంటాము మంచి విత్తనాలు విత్తాలి అనేసి, కానీ పాత విత్తనాలకి ఫలితం మాత్రం పోవు, వస్తాయి. కానీ ఆ ప్రెషర్స్లో నువ్వు తప్పు ఒప్పుకుంటే దేవుడు ఆ విత్తనంలో నీకు 10 రూపాయలు రావాల్సింది కనీసం 8 రూపాయలన్నా ఇస్తాడు, లేదా 5 రూపాయలన్నా ఇస్తాడు. నష్టమైతే పెట్టడండి నీ దేవుడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. తప్పు నీదే. నువ్వే నీ పొలాన్ని సరిగ్గా దున్నలేదు, నువ్వే సరైన సీడ్స్ నువ్వు ఎంచుకోలేదు నీ జీవితంలో. తప్పు నీది. నీ తప్పు చేసి దేవుణ్ణి మనం అడగటం న్యాయమా అండి? మనం అందరం చేసే పని అదే. ఒక పూట కూటి కోసము యోసేపు ఏం చేశాడండి? తన రికగ్నైజేషనే వదిలేసుకున్నాడండి. ఒక్క పూట కూటి కోసం. చేస్తున్నామా చేయట్లేదమ్మా మనం? ఒక చిన్న అంటే అల్ప ఆశ, ఇది వస్తే మనకి మేలు, కానీ దీని వలన దేవుడికి అవమానం అంటే అది చేస్తున్నామా చేయలేదా ఆలోచించుకుందాం. మనం చేస్తుంటామండి, ఆలోచించుకుందాం. ఏది విత్తుతామో అది కొయ్యకుంటా పోము. వరి విత్తి గోధుమలు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? అంతే. మన జీవితం అంతా అంతే. మనము ఏమి విత్తాలో అది విత్తాలి. దేవుడికి నచ్చిన విత్తనాలే మనం విత్తాల. మంచి విత్తనాలు ఎతికి విత్తాల. విత్తిన వెంటనే కోత వస్తుందా? రాదు. ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ జనరేషన్ ఉంటుంది. అలాగే నీ జీవితంలో ఒక్కొక్క ప్రెషర్కి ఒక్కొక్క టైం ఉంటుంది. మనం ఏం చేయాలా? ఆ టైం కొరకు వెయిట్ చేయాలా. మనం ఎవ్వరం చేయం ఆ పని అండి. ఈరోజు నాకు జ్వరం వచ్చింది, లేదా ఈరోజు నాకు ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే ఆ ప్రాబ్లం పోవాలా. టైఫాయిడ్ వస్తే ఒక రోజులో పోద్దండి? పోదు. దాని పీరియడ్ 1 నెల. దానికి అదేమంటారు, ఒక కాషియస్నెస్. మనము అంటే 30 రోజులు నాన్ వెజ్ తినకపోవటం, ఇవన్నీ ఏంటి అంటే మన బాడీని మనం కంట్రోల్ పెట్టుకోవడానికి కొంచెం పీరియడ్ 3 నెలలు. మనం ఏం చేస్తాం? కావీర్లు వస్తే వెంటనే నాన్ వెజ్ తింటే ఏమవుతాం? ఆలోచించుకుందాం. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి, దానికి సొల్యూషన్, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ మనలో అవసరం. అవి చేయకుండా దేవుడు ఉన్నాడులే అని నేను నాన్ వెజ్ తింటా కూర్చుంటే నా లివర్ పోద్దండి. వి గో ఫర్ డెత్. సాతాన్ రెడీగా ఉంటుంది. ఎప్పుడు మనము ఒక్క చిన్న లూప్ ఇస్తామా అంతే, లబక్కని పట్టుకుందామా అని ఉంటుంది. మన నోరు, మన కన్ను, మన చేతులు, మన మాటలు, అంటే మనం చేస్తున్న ప్రతి ఒక్కటి ఒక టచ్ ఒక మనిషిని కోపంగా పట్టుకోవడానికి, ఆప్యాయతంగా పట్టుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఎదుటి మనిషిని ఆ వీడియోలో చూపించినట్టు ఏం చేస్తుంటామండి? కనిపించడానికేమో నేను ప్రేమగా కనిపిస్తున్నాను, రారా రారా, ఇంక 2 అడుగులేరా, వచ్చేరా అంటున్నాను. కానీ నా ఇంటెన్షన్ ఏంటి? హీ ఈజ్ నాట్ సపోజ్ టు కమ్ అప్. రాకూడదు వాడు.
ఎంతమంది మన పర్సనల్ లైఫ్స్లో ఎన్నో విధాలుగా అంటే ట్రై చేయం కానీ ఆశపడతాం. క్రిస్టియన్స్ చేసే పనంతా ఏం తెలుసా అండి, ట్రై చేయరు, బట్ దే ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు బతకూడదు, వాడు పైకి రాకూడదు, వాడు నా కొడుకు కంటే పై మార్కులు రాకూడదు, నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించకూడదు. ఇంతే క్రిస్టియన్ జీవితం అనుకుంటాము, కానీ మనమేమో బైబిల్ పట్టుకొనే ఉంటాము, సంఘానికి వస్తానే ఉంటాం, కానీ మనలో ఉన్న స్వార్థం, మనలో ఉన్న ద్వేషం, మనలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు మాత్రం ఎప్పటికీ నువ్వు అబ్జర్వ్ చేసి చూడు, డే ఎండ్లో ఎవరితోనో ఒకరితో మనం అలా బిహేవ్ చేస్తాం. నీ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, నీ ఇంట్లోనే కావచ్చు, మనం చాలా 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 జాగ్రత్తగా మన జీవితాన్ని జీవించాలని దేవుడు నాకైతే చాలా హెచ్చరించాడండి. రోజు రోజు నిమిషం నిమిషం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అసలు నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? కంక్లూషన్, ఎస్ వాడు ఎదవండి, అవునవునవును వాడు ఎదవే, నీకు తెలియదు అసలు వాడు ఎవడో ఏంటో నీకు తెలియదు అసలు. ఇప్పుడు రోనిగాడు వస్తూ ఉన్నాడు, వాడికి అసలు టాపిక్కే తెలియదు, వాడు ఎదవా అంటే వాడు నన్ను చూస్తున్నాడు, ఏమా నువ్వు నన్ను చర్చలో అందరి ముందు ఎదవా అంటున్నావు అనేసి. కానీ నేను అక్కడ ఏమీ చెప్పలే, బట్ అందరం కలిసి ఒకటే మాట, బికాజ్ శిల్పా చెప్పిందంటే వాడు ఎదవే. ఎంతమంది మాట్లాడుతున్నామండి ఇట్లాగా? ఎంతమంది మాట్లాడుతున్నామో ఆలోచించండి. నిజమేమిటో చూడము, నిజమేమిటో ఆలోచించము, బట్ ఎస్ హీ ఈజ్ రాంగ్. వాడు ఏమి చేసి ఉండడు అక్కడ. అన్యాయపు తీర్పులు తీర్చేశాము మన యేసయ్యకి. ఏమన్నా చేశాడా యేసయ్య? ఏమీ చేయలేదు. నీ కొరకు నా కొరకు ప్రతి రక్తపు బొట్టు వదిలాడు, అల్లాటప్పగా వదలలేదండి. ఆ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ చీల్చుకొని నీ కోసం నా కోసం చనిపోయాడు, సిలువెత్తాడు. మీకు ఇప్పుడు ఈ మెసేజ్కి రిలేటెడ్గా ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను చూడండి. నాకెందుకో అది అలా అనిపించింది, నేను షేర్ చేస్తున్నాను. ఇదేంటండి? ఇది ఎందుకు అవసరం ఇప్పుడు మనకి? మన హృదయాన్ని దున్నుకోవడానికి అవసరం అన్నాను కదా. ఈ నాగలి కూడా సిలువ షేప్లో ఉంది చూడండి. ఎవరైనా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఫార్మరు దాన్ని ఎత్తుకొనే పోతాడండి. నువ్వు కూడా సిలువని రోజు మోస్తూనే పోవాలండి. ఎప్పుడైతే నువ్వు ప్రతి సిట్యువేషన్లో దేవుడనే సిలువని మోస్తూ మాట్లాడతావో, దేవుడని సిలువని ఎత్తుకొని నడుస్తావో, దేవుడని సిలువ ఎత్తుకొని జీవిస్తుంటావో, నువ్వు ఏ తప్పు చేయవండి. నీవు వేసిన పాత విత్తనాలు కూడా దేవుడికి అప్పచెప్పండి. మన దేవుడు మంచి దేవుడు అండి, దిగులు పడకండి. కొన్నిసార్లు మనం పాత విత్తనాలు విత్తుంటాం, ఏమీ రాలేదని దిగులు పడిపోతుంటాం. ఏందిరా నాయన ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు రిజల్ట్ రాలేదు అని నీరసించిపోతాం, వదిలేస్తావు, ఆ కాపునే వదిలేస్తావు. నువ్వు వదలకండి. నీ విత్తనం మంచి విత్తనం అయితే దేవుడు ఒకరోజు కంపల్సరీగా నీకు ఫ్రూట్స్ ఇస్తాడండి. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు సీడ్ ద రైట్ సీడ్. దేవుడికి నచ్చిన విత్తనం మాత్రమే విత్తడానికి ప్రయత్నిస్తాము. విసిగిపోకు, జీవితంలో వదిలేయకండి. కొలెషియల్ చాప్టర్ 3 5:8 ఒకసారి చదవండి సిస్టర్. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతృతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు వీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. హల్లెలూయా. ఒక్కసారి మన జీవితంలో ఇవి లేని రోజు మనము చూడగలుగుతున్నామా ఆలోచించుకుందాం. ఎవరి మీదన్నా కోపం చూపించుకుంటూ ఉంటున్నామా? ఎవరినన్నా ద్వేషించుకుంటూ ఉంటున్నామా? జస్ట్ లెట్ ద డే ఎండ్ వితౌట్ దీస్ క్యారెక్టర్స్ ఇన్ అవర్ లైఫ్. ఒక్కరోజు
ఈ క్యారెక్టర్స్ లేకుండా మన డేని ఎండ్ చేసి చూసుకుందాం, రాసుకుందాం, టుడే ఐ డిడ్ ఇట్. ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? నువ్వు పొద్దున్న లేచి ఇవి నా జీవితంలో రాకూడదు అని చెప్పుకొని ప్రార్థన చేసి నీ రోజు ప్రారంభిస్తున్నప్పుడు నీ లైఫ్లో వస్తున్న ప్రతి సిట్యువేషన్కి బైండ్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్స్ని సప్రెస్ చేసుకుంటూ మనం కానీ ముందు వెళ్తున్నామంటే ఎట్లా ఉంటుందో తెలుసా? బంగారాన్ని అగ్నిలో కాల్చి 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 ఎండ్ ఆఫ్ ద డే తీస్తే ఎంత అందమైన బంగారం దొరుకుద్దండి నీకు. నువ్వు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతావండి. ఎవడో నీకు టెస్టిమనీ ఇవ్వల్ల, నీ హృదయమే నీకు టెస్టిమనీ. నువ్వే ఒక సాక్షి, నీకెవ్వరు సాక్ష్యం ఇవ్వలేదు. నీ మనసుతో నువ్వు ఫైట్ చేయి, యూ విల్ గివ్ ఎ గుడ్ ఫ్రూట్. సాధ్యమవుతుందా ఇది? ట్రై చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. మనం ప్రయత్నించము. మన విత్తనాల్ని మనం సరిగ్గా కొన్ని విత్తనాలు కొన్ని రోజులు నీళ్ళల్లో నానేసి పొలం మీద విత్తాలండి. కొన్ని విత్తనాలు వెంటనే విత్తాల, కొన్ని విత్తనాలు డ్రై ల్యాండ్లో విత్తాల, కొన్ని విత్తనాలు వెట్ ల్యాండ్లో విత్తాల, కొన్ని నీళ్ళల్లోనే ఉండాల, కొన్ని గాలిలో వస్తాయండి. హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకోకుండా గాల్లో వచ్చే విత్తనాన్ని తీసుకెళ్ళి నేల మీద వేస్తామండి మనము. అండ్ వీల్ కీప్ కర్సింగ్ గాడ్. ఏంది దేవా, ఇంత కాస్ట్లీగా నేను సీడ్స్ తెచ్చి నేను వేస్తుంటే నువ్వు నాకు ఫలితం ఇవ్వలేదు అనేసి. ఎంత మూర్ఖులం అండి మనము, ఫూల్స్. మనం చేసిన తప్పుని దేవుడి మీద బ్లేమ్ చేస్తుంటాం. ఎంతమంది ఇలా చేస్తున్నారో చూడండి. సరే, ఒబీడియన్స్లో సగం ఒబీడియన్స్ చూపించి ఆపేసిన ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకున్నానండి. ఎవరో చెప్పండి. ఇంకా సోల్ రాజు అమేలేకులందరినీ చంపేమన్నాడా దేవుడు? చంపాడా? పోగొట్టేసుకున్నాడు. హీ లాస్ట్ హిస్ కింగ్డమ్. ఏం చేశాడు? అంతా చేశాడు, ఒక్కరిని వదిలేశాడు. అగ్గాయి గారిని, అగ్గాయి రాజుని ఒక్కడిని వదిలేశారు. అయిపోయిందా? కొలాప్స్ అయిపోయిందా? అయిపోయింది. మన జీవితంలో విత్తనం విత్తుతూ కలుపు మొక్కలు కూడా విత్తుతామండి. కలుపు మొక్కలు ఏం చేయాలా? పీకేయాలా. అవి పీకకపోతే ఏం చేస్తాయండి? నువ్వు విత్తిన విత్తనాన్ని తొక్కేస్తుంది. అది పెరుగుద్ది, ఇది తగ్గిపోతుంది. మన చుట్టూ ఉంటారండి కలుపు మొక్కలు. మన నాశనం చేయడానికి ఉంటారండి కలుపు మొక్కలు సాతాను రూపంలో. జస్ట్ సరెండర్ ఇట్ టు గాడ్. నీకు తెలిసిపోద్ది, వీళ్ళు మాట్లాడే తీరు కరెక్ట్ కాదు, వీళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కరెక్ట్ కాదు, వీళ్ళ వల్ల నీకు నష్టం అని తెలిసిపోతుంది. కొన్ని విషయాల్లో మనకి దేవుడు సెన్స్ ఇస్తుంటాడు. బీ కాషియస్ విత్ దిస్ ఫెలో. మనం పట్టించుకోం. అలాంటి జీవితం జీవించద్దని దేవుడు కోరుతున్నాడండి. ప్రతి రోజు మనం సిలువెత్తుకొని నడవాలన్నది దేవుడికి ఆశ అండి. ఇప్పుడు నా కొడుకు, నేనేం చేస్తున్నానండి, చదివిస్తున్నాను. నా డబ్బులు కష్టపడి చదివిస్తుంటాను. నా 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 కొడుకు పాస్ట్లో మారకపోతే ఏం చేశాను తెలుసా? నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాను. భయంకరమైన స్కిన్ క్యాన్సర్. దాంతోపాటు వాళ్ళకి కాలు చేతులు పడిపోయాయి. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మనకి, అంత భయంకరంగా ఉంటుంది. వాడిని తీసుకొని పోయాను నేను. ఎందుకు తెలుసా? మీ అమ్మ ఎంత కష్టపడుతుందో చూడరా దేవుడా అనేసి. నాకు ఈరోజు నన్ను చూస్తే అసహ్యం వేసింది. నా దేవుడు నా కోసం ఎంత కష్టపడ్డాడు. సిలువలో ప్రాణం పెట్టాడా లేదా? నేను ఆఫ్టర్ ఆల్ ఎత్తుకున్నా, కూర్చోబెట్టా, నించున్నా, బహుశా వాళ్ళు స్కిన్ డిసీజే కావచ్చు, కానీ నా శరీరాన్ని నేను నలుపుకోలేదే. నేను నా దేవుణ్ణి, నా కొడుకు దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? మార్పు. చిన్న, నేను ఇంత కష్టపడుతున్నాను చిన్న నీకోసం, నువ్వు మారాలి చిన్న. ఎంత స్వార్థపరురాను నేను.
మరి ఇదే నా దేవుడు నా కోసం సిలువలో రక్తం కార్చాడు కదా. నా దేవుడు నన్ను అడగట్లేదా, శిల్పమ్మా నీకోసం నేను ప్రతి రక్త బొట్టు వదిలానే, నీకోసం నేను సిలువెత్తుకొని మోసానే, 40 రోజులు ఉపవాసం ఉన్నానే, నీకోసం నా ప్రాణం పెట్టానే, అలాంటప్పుడు నువ్వు నన్నెందుకు మర్చిపోయి నీ కొడుకు దగ్గర మాత్రం నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మరి నీ మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదా? ఎస్, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. నువ్వు నీ బిడ్డ దగ్గర ఏం మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ తండ్రి నా దగ్గర నుంచి అదే మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి. నేనేమో దేవుడికి న్యాయం చేయను, నా బిడ్డేమో నాకు న్యాయం చేయాలి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ రూల్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ రూల్? నేనేమో మంచిగా ఉండను, నా లెవెల్లో నా పాపాలు నేను చేసుకుంటా తల్లిగా, కానీ నా బిడ్డ మాత్రం డీసెంట్గా ఉండాలా. చేస్తున్నామా చేయట్లేదా? ప్రతి ఒక్కరం అబ్జర్వ్ చేయండి. ఈ పదాలు మన జీవితంలో ఏ రోజు ఎండ్ అవుతుందో మీ డైరీలో రాసుకోండి. చాలా కష్టం, చాలా కష్టం. అలా నీవు సిలువెత్తుకొని నడుస్తూ పోతున్నావంటే నీ జీవితం ఎంతో ధన్యురాలుగా ఉంటారండి. వి విల్ బీ ఏ లివింగ్ టెస్టిమనీ. నీకు నువ్వే ఒక లివింగ్ టెస్టిమనీ, వేరే వాళ్ళ కొరకు కాదండి. నీ దేవుడికి నువ్వు లివింగ్ టెస్టిమనీ కింద ఉండాలి. మనకి దేవుడు ప్రతి ఒక్కరిని మన జీవితాల్లో ఒక టెస్టిమనీ కింద బైబిల్లో పెట్టేస్తున్నాడు. జస్ట్ వాళ్ళని పట్టుకొని మనం నడవటమే. నువ్వు నడు, దేవుడు నిన్ను పెడతాడు సాక్షిగా. మామూలుగా అంటే నేను చెప్పచ్చో చెప్పకూడదు కానీ చెప్తాను, నా ఆశ కూడా అదే. అందరు చచ్చిపోయిన తర్వాత వెనక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మాట్లాడుతుంటారు, నా గురించి కూడా నా కొడుకు మంచిగా చెప్పాలా, చెడు చెప్పకూడదు. ఏం చెప్తాడో నా కొడుకు, నాకు ఆశ. ఉండొచ్చు కదండి. అట్లీస్ట్ చనిపోయిన తర్వాత నేను కొన్నిసార్లు చనిపోయిన తర్వాత కొందరు చెప్పేది వాళ్ళకే అనిపిస్తుంది అవునా అని. అంటే వాళ్ళు నిజంగా అట్లా చేసి ఉంటారు, కానీ ఏదో చెప్పాలని చెప్తుంటాం. కొన్ని చాలా మంది మనం చూసుకుందాం, అట్లా చెప్పకూడదండి. కొన్ని విషయాలు మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడాలా. శిల్ప గురించి మాట్లాడినప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడాలా. ఆమెన్. కొన్ని విషయాల్లో మనకి ఆ ఎదుటి మనిషి మీద యథార్థత రాదండి. ఎందుకంటే నీతో బాగుంటాడు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండు కదా, నేను నీతో బాగుంటా. వాడు నా ఎనిమి కదా, వాడితో మాత్రం డిఫరెంట్గా ఉంటాం మనం. దేవుడు అట్లా కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకనే మనము ప్రతిరోజు సిలువెత్తుకొని నడుస్తే ప్రతి ఒక్కరితో మంచిగుంటాం. శత్రువు కావచ్చు, మిత్రుడు కావచ్చు, అసలు సంబంధమే లేని వాళ్ళు కావచ్చు. మనము మన జీవితాన్ని మార్చుకోకుండా దేవుడికి నచ్చినట్టు జీవిస్తే చాలండి. ఆమేన్. హోషియా 10:12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అయిన కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడను దున్నని బూడు భూమి దున్నుడి. బీడు భూమి దున్నడి. హల్లెలూయా. అంటే నీ లైఫ్లో నువ్వు చెయ్యని మార్పు, నువ్వు మారాలనుకోని విషయాలు నీ జీవితంలో ఉంటాయండి. రాళ్ళు ఉండొచ్చు నీ జీవితంలో, నీ పొలంలో రప్పలు ఉండొచ్చు, ముళ్ళ చెట్లు ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు హ్యాపీగా జేసీబీలు ఇచ్చేసాడు చూడండి. ఒక్క పూటలో మన డేవిడ్ అన్న చక తీసి నీటికి చేసేసాడు. ఇది అట్లాంటి జేసీబీలు మనకు కూడా ఇచ్చున్నాడండి దేవుడు. హల్లెలూయా. నువ్వు కోరాల్సిందంతా దేవుడిని వచ్చి దున్నమంటమే. దేవుడు నీట్గా చేసి పెడతాడండి. సో కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా. థ్యాంక్ యూ జీసస్. నాయనా నువ్వెంతో మాట్లాడుతున్నావు తండ్రి. ఈ అదోనీ బెజెక్ తల్లిదండ్రులు పెట్టిన పేరును కూడా మార్చుకున్నాడు తండ్రి. మా జీవితంలో కూడా తండ్రి
నువ్వు మాకిచ్చిన లైఫ్ని మేము మార్చుకొని మేమేదో సాధించేసామని గర్వంగా జీవిస్తున్నామేమో. మమ్మల్ని క్షమించు దేవా. మేము ఏవైతే ఈరోజు ఉన్నామో నాయనా, అది నువ్వు ఇచ్చిన భిక్ష దేవా. నువ్వు ఆ రోజు మా కొరకు సిలువలో కార్చిన రక్తము దేవా. నువ్వు ప్రతి కన్నీటి బొట్టు, నీ శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు తండ్రి ఈరోజు మా భిక్ష తండ్రి. మేము అది తెలుసుకోకుండా నాయన నిన్నే ద్వేషిస్తున్నాము తండ్రి. నీ వెంటనే ఎందుకు దేవా నాకు ఇది చేస్తున్నావు, ఎందుకు దేవా నాకు ఈ శిక్ష, ఎందుకు దేవా నాలో ఈ అలజడి అని మనము దేవుణ్ణి అడుగుతున్నాను. దేవా నన్ను క్షమించు దేవా. నేను విత్తిన విత్తనము నాయనా, నా పాత జీవితం నాయనా, దాన్ని నేను సరి చేసుకోకుండా నీ మీద నేను క్వశ్చన్స్ వేస్తున్నాను తండ్రి. నన్ను క్షమించు దేవా. మంచి విత్తనం విత్తే శక్తిని నాకు ఈ తండ్రి. నా హృదయము బీడి భూమిలాగా మారిపోయింది దేవా, నాకు సహాయపరచు తండ్రి. నా బీడు భూమిని నాయనా నువ్వు దున్ను తండ్రి. నువ్వు కావాల్సిన శక్తి నాకు ఇవ్వు తండ్రి. ఎలాంటి కొండ కావచ్చు తండ్రి నా భూమిలో ఉంది నాయనా, ఆ కొండని నేను తీసుకునే శక్తి నాకు ఇవ్వు తండ్రి. ఎలాంటి ముళ్ళ చెట్టు కావచ్చు తండ్రి, ఎలాంటి విషపు చెట్టు కావచ్చు తండ్రి, ఏదున్నా తండ్రి, ఏదైనా తండ్రి నీతో నేను సాధించగలుగుతాను నాయన. ఆ శక్తి నాకు దయచేయి తండ్రి. నా భూమిని మంచి భూమిగా నేను విత్తుకునేటట్టు సహాయపరచు తండ్రి. ఏ విత్తనము వేసినా తండ్రి ఫలించే విత్తనముగా నా జీవితాన్ని నువ్వు మార్చు తండ్రి. నువ్వు మారుస్తావు తండ్రి, నువ్వు మారుస్తావు, నువ్వు రెడీగా ఉన్నావు. నేనే నాయన నా పాప జీవితంనే నేను వదలకుండా నేను పట్టుకొని నీ దగ్గరకు వస్తున్నాను తండ్రి. నన్ను క్షమించి, నన్ను మార్చి, నన్ను బలపరచమని తండ్రి కుమార పేరున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.